ఏడ దొరికినారు నాకు. కుర్రోళ్ళు ఈ వీడియో చేయడానికి చాలా టైం కేటాయించడం జరిగింది. సో లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే సిఎస్కేఎన్స్, పోయినసారి మన స్క్వాడ్ మంచిగా ఉన్నప్పటికీ మనం క్వాలిఫై అవ్వాలి. ఇంతంత 100 తేడా వల్ల ఆర్సీబీ క్వాలిఫై అయింది మనం నెట్టేసి. కానీ ఈసారి మాత్రం స్క్వాడ్ మనం గట్టిగా బిల్డ్ చేసినారు. చూపియాలి అందరికి చెప్తున్నా. అట్లుంటుంది ధోని బాయ్ మా ఆర్సీబీ అంటే. నీ అవ్వ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా క్వాలిఫై అవుతామని ఎవరని అనుకుంటారా? వాట్స్ హ్యాపెన్, ఇట్స్ హ్యాపెన్ బ్రో. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సిఎస్కే ఎట్లా తీసుకున్నామో ఈసారి కూడా గట్టినే తీసుకోవాలి. అందుకోసమే వాళ్ళ కోసం అని చెప్పి ఇస్రమింగే బాలర్ని కొన్నాం, కృణాల్ పాండ్యా. ఎస్ బ్రో, మన స్పిన్ చేసుడు ఊరుకుంటా చేసుడు ఉండదు. ఇస్రమింగడమే. నాతో పిల్లోడు సుయా శర్మ కూడా ఉన్నాడు. ఆయనతో కూడా గట్టిని వేపిస్తా స్పిన్. వీళ్ళని పట్టుకొని మా షేపాకులకా చూడుతురావే. మా స్పిన్నర్ తెలుసా మీకు? ఓ రేమదు, రవి అశ్విన్, రవీంద్ర జడేజా. చూసిరా స్పిన్నర్లు ఎట్లున్నారు, మల్తారు స్పిన్నర్లు. ధోని అన్న నా స్పిన్ స్ట్రైక్ రేట్ చూడలేదా నువ్వు? తెలియదు అనుకుంటా. స్పిన్నర్ ఎత్త ఊచకోతనే సైద్ ముస్తఫల్ ట్రాఫీలో గద చేసిన. ఓన్లీ 6లే నిలుసున్న కాడికి చంపుడే. కెప్టెన్ పాటిదార్ రిపోర్టింగ్. అంతేనవే పాటిదారు, నువ్వు కెప్టెన్ అయితే మరి నేనెవరు? నేను బ్యాకప్ ప్లేయర్నా? నేను కూడా కెప్టెనే. నీ అవ్వ ఎంత మంచిగా అన్నా కానీ టీమిండియాలోకి తీసుకుంటలేరు నన్ను. అరే నువ్వు బాధపడక తమ్ముడు, నేను ఎట్లయినా టీమిండియాలోకి పట్టుకొచ్చే బాధ్యత నాది. హెడ్ కోచ్ గంభీర్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే. ధోని అన్న మీ స్క్వాడ్ లో రవీంద్ర జడేజా, రవీంద్ర, రవిచంద్రన్, అశ్విన్ ఉండగా కూడా నాకు 10 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. చెప్పన్నా మీకు ఎవరు వికెట్ కావాలి? విరాట్ అన్న వికెట్ కావన్నా, లేకపోతే సాల్ట్ వికెట్ కావన్నా, లేకపోతే వెనకాల వచ్చే టిమ్ డేవిడ్ వికెట్ కావన్నా? టిమ్ డేవిడ్ అయితే ఈజీ, ఉల్టా చేస్తే ఆయననే అవుట్ అవుతాడు. ఒరే తమ్ముడు, నువ్వు నా బ్యాటింగ్ మొత్తం చూసినట్లేవు. కథలు గీతలు వాడితే మీ సీతాంబరం స్టేడియం షేపాకులోనే వాడాలి. మా చిన్న సామిల కథ మొత్తం వేరే ఉంటది. ఇగ్గి కొడతాం. టిమ్ బ్రో, మీకు మాకు 8 మ్యాచ్లు 33 జరిగితే వాళ్ళు 21 మేమే గెలిచినాం. మీరు 11 గెలిచిర్రు. మీరు గెలిచిన 11 మేము ఓడిపోయినాం. మాదే మళ్ళీ హైయెస్ట్ స్కోరు, మీదే లోయెస్ట్ స్కోరు. డామినెన్స్ అంటారా బాబు? క్లియర్ ఫుట్ ఫాట్. దూబే తమ్ముడు ఎక్స్ఆర్సీబీ ప్లేయర్ అని చెప్తున్నా. పాత రికార్డులు, పాత కథలు, పాత స్టార్ట్స్ అన్ని పాతే. కానీ ఈసారి అట్లా కాదు. ఓపెనింగ్ నుండి మొదలు పెడితే కింద ఫినిషింగ్ దాకా అందరు సాలిడ్ ఉన్నారు. పోయినసారి కెమెరాన్ గ్రీన్ ని ట్రేడ్ చేసుకున్నాం. మంచిగా ఆడినప్పటికీ 17 కోట్ల పర్ఫార్మెన్స్ అయితే ఇయ్యలే. అందుకే ఈసారి 12 కోట్లకు మించి ఏ ప్లేయర్కి పెట్టలే మేము. విరాట్, మీరు ఎంత పెద్ద తో ప్లేయర్ని తీసుకున్నా సరే ఆ ప్లేయర్ మీ టీంలోకి వచ్చేసరికి అండర్ గ్రౌండ్ పోతాడు. పోయినసారి కెమెరాన్ గ్రీన్ ఎట్లా బొక్క పెట్టిండు, మాకు డాల్ మిచ్చల్ అట్నే బొక్క పెట్టిండు. మేము కూడా ఈసారి మన లోకల్ ప్లేయర్స్ని తీసుకున్నాం. అందుకే ఏమంటావు విజయ్ శంకర్? నేనేమంటా ధోని బాయ్, నన్ను ఎట్టైనా చేసి ఇండియన్ టీంలకి మళ్ళా పంపించాలి. నన్ను కూడా ధోని బాయ్ ఇంకా చెప్పన్నా అంటే ఐర్లాండ్, నెదర్లాండ్స్ తో ఉన్నప్పుడు సెలెక్ట్ చేయకపోయినా ఏం కాదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా వీళ్ళతోనైతే ఓకే నాకు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కాదు, నెదర్లాండ్స్ తో అగెన్స్ట్ గా మంచి ఆడకపోయినా మల్తాడు గంభీరు. అన్నా వేర్ యు గో? అండర్ గ్రౌండ్ సిన్స్ 6 years. వాట్ అండర్ గ్రౌండ్? డై విత్ మై డై, వై ఆర్ యూ? తెలుగులో ఏమంటానంటే, నువ్వు కూడా ఈ సీజన్లో అదే పాత పర్ఫార్మెన్స్ ఇచ్చినావు అనుకో, దీప కూడాతోనే అండర్ గ్రౌండ్ కత్తాం అంటాడు. నేనెందుకు పోతా బ్రో అండర్ గ్రౌండ్? ఈ సీజన్ లో పర్ఫార్మెన్స్ ఇస్తే కదా చూపిస్తాం మీ అందరికి. అరే తమ్ముడు, మీరు ఎంత మంది అండర్ గ్రౌండ్ ఉన్నారు ఎప్పుడు? నేను బయటికి తీసుకొస్తా కదా. చూసి ఆర్సీబీ కాగా నెక్స్ట్ వదిలి పెడతా. బాయ్ అదే చేయితో నన్ను కూడా అండర్ గ్రౌండ్ నుంచి బయటికి తీసుకొస్తావా? తీసుకొద్దాం తమ్ముడు, దాని ఏమున్నది. మా తిరుపతితోనో కోవర్ వేపిస్తా, చూసి కొట్టు కథం. ఏమంటావు తిరుపతి? నేనేమంటా ధోని బాయ్, నీ మాటే నా మాట. ఇన్ని రోజులు నేను బ్యాట్స్మెన్ ని, నువ్వు బౌలింగ్ ఇస్తా అంటే అద్దంటనా చెప్పు? అరే ఏంది బే మీరు పిట్టకు పెట్టినట్టు అట్లా చూస్తారు? ఆర్సీబీతో మ్యాచ్ ఉంటే ఫామ్ లా కద్దామని. అన్నా నన్ను కూడా కుదిరితే తీసుకురా అన్న, అండర్ గ్రౌండ్ ఉండలేక పోతున్నా. ఓరే తమ్ముడు, ఇదేమన్నా అన్నదమ్ముల ఆస్తులా? నీ ఏమో మనిషికో ఎకరం అడుగుతున్నారు. విరాట్ బ్రో, ఈ తుప్పు పట్టిన కథలన్నీ దిగనంటే మనం ఖచ్చితంగా ట్రాఫీ కొట్టాలి. వన్ ఆఫ్ ద డేంజరస్ ఓపెనింగ్ పేరు మనది. చూపిద్దాం, గ్రౌండ్ లో చూపిద్దాం మనం అంటే ఏంటిదో. చాల్టు చూపిద్దా అని చెప్పి అట్నే అండర్ గ్రౌండ్ పోయావు, జాగ్రత్త. మీరు అంతా టెన్షన్ తీసుకోకూరువే, నేను చూసుకుంటా కదా. బాలింగ్ డిపార్ట్మెంట్ అంతా యాజలిడ్ కూడా ఉన్నాడు. అంతే బ్రో, జింపేద్దాం. బాల్ జిమ్దే వికెట్ ఇరిగి పీకాలి. యాజలుడ్డు, నువ్వు ముందు ఇంజుడు కాకుండా ఉండువే, తర్వాత జింపేసావు గాని. నా పేరు పాత్ర, నా పండు పెట్టుడే నా పని. హాయ్ గైస్, సో చెప్పాను కదా ఈ వీడియో అనేది చాలా టైం కేటాయించి చేయడం జరిగింది. సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయొచ్చు. సో చలో గైస్, మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ అయితే మీకు తప్పకుండా పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై.